దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాము. అయితే గుడ్ ఫ్రైడే రోజు మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోయారు. మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తను చనిపోయారు అని. అయితే రెజరెక్షన్ సండే రోజు మనం చూసుకున్నాం. మరణం ఆయనని పట్టచాలదు. మరణం ఆయనని పట్టచాలదు. మన దేవుడు సజీవుడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం ఆరాధనలో భాగంగా దేవుడే ఆరాధనకు యోగ్యుడు అనే శీర్షికతో మనం దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడే ఆరాధనకు యోగ్యుడు. దీనికి అనుగుణంగా మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చదువుకుంటాం. రెవల్యూషన్ చాప్టర్ 5, 11-14. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చదువుతున్నాను. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రతి సృష్టము దేవునికి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నారు. సో భూమి మీద ఉన్నవి కానీ, భూమి క్రింద ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్నవి కానీ, ఆకాశంలో ఉన్నవి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని మాత్రమే ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఎందుకు వారు దేవుని ఆరాధిస్తున్నారు అంటే, దేవుడు మరి భూమి మీదకి వచ్చి కలవరిశిలలో చనిపోయాడు అని మనం చూసినట్లయితే దానికోసం మాత్రమే కాదు. ఎందుకంటే యేసు ప్రభు భూమి మీదకి రాకముందే ఆయన సర్వాధికారి. సర్వాన్ని ఆయనే దేవుడే సృష్టించాడు. కాబట్టి దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన మనం ప్రేమించాడు. ఆయన మన పట్ల కృప, కనికరం చూపిస్తున్నాడు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన కలవరిశిలలో చనిపోయి తిరిగి లేచాడు. సో ఇంతకీ ఆరాధన అంటే ఏంటి మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే తన కిరీటాలను మరి ఆయన పాదాల చెంత, ఆయన సింహాసనం ఎదుట వేస్తున్నారు. అంటే మేము యోగ్యులం కాదు, మీరు మాత్రమే యోగ్యులు అనే విషయాన్ని వారు గ్రహించారు. ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో, మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఎవరు దేవుని ఆరాధించారని అబ్రహామును మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని ఆరాధిస్తున్నారు. ఏ సందర్భంలో ఆరాధించాడు అంటే అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్తున్నప్పుడు తన దాసులతో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తామని. అంటే తను చెప్పట్లేదు నేను బలి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఏమంటున్నాడు, నేను ఆరాధించడానికి వెళ్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే ఆరాధించడం అంటే, దేవుని ఆరాధించడం అంటే మన దగ్గర ఉన్న బెస్ట్ ని దేవునికి ఇవ్వడం. సో మన దగ్గర శ్రేష్టమైనది ఏదైతే ఉందో అది దేవునికి అర్పించడం. సో అబ్రహాము వెనక తీయలేదు తన దగ్గర ఉన్న బెస్ట్ ని దేవునికి ఇవ్వడానికి. ఎందుకంటే అబ్రహాము తెలుసు ఇస్సాకునిచ్చింది దేవుడే. సో దేవుడే అడుగుతున్నాడు. సో దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి తిరిగి ఇవ్వడానికి తనకు ఆలస్యం చేయలేదు. ఈ విధంగా విధేయత చూపించడం ద్వారా మరి అబ్రహాము దేవుని ఆరాధిస్తున్నాడని మనం గమనించవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దాసుని మనం చూసినట్లయితే ఆయన ఇస్సాకు వివాహం కోసం వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించాడు. సో ప్రభువా, నేను ఈ బావి దగ్గర ఉన్నాను, ఎవరైతే మరి ఇస్సాకు కోసం మీరు సిద్ధపరిచారో ఆ స్త్రీను నా ముందుకు తీసుకురండి అని. సో తను ప్రార్థించడం ముగించక ముందే సో ఆ స్త్రీ మరి రెబ్కా గారు అక్కడికి వచ్చారు. సో ఈ విషయాన్ని మనం జెనెసిస్ చాప్టర్ లో మనం చూసుకోవచ్చు. సో 24వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు, జెనెసిస్ 24 చాప్టర్ 11-15, అలాగే 26 కూడా చదువుకుంటాం. ఆది కాండము 24వ అధ్యాయం 11 నుంచి 15 వరకు.
చదువుతున్నాను. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను చేసి ఇట్లా నేను. సో అబ్రహాం దాసుడు ఈ మాటలు పలుకుతున్నాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందుననెను. అతడు మాటలాడుట చాలింపక ముందే మళ్ళీ చదువుతున్నాను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవను భుజం మీద పెట్టుకుని వచ్చెను. సో ఈయన ప్రార్థన మరి చేస్తున్నప్పుడు ప్రార్థన కంప్లీట్ అవ్వకముందే దేవుడు ఆ ప్రార్థన విని జవాబు దయచేశాడు. సో జవాబు దయచేశాడు కాబట్టి ఇతను అక్కడే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 26వ వచనంలో మనం అది చూడొచ్చు. ఆయన ఏమని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే, ఆ ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. సో ఈ విధంగా తను ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. సో ఈ విధంగా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు, అలాగే జవాబు దయచేసేవాడుగా ఉంటున్నాడు. దీన్ని బట్టి మనం దేవుని ఆరాధించవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి తూర్పు దేశపు జ్ఞానుల్ని యేసుప్రభు పుట్టినప్పుడు వారు దేవుని వెతుక్కుంటూ వచ్చారు. ఆయన కనుగొని దేవుని ఆరాధించారు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే యెరూషలేము మందిరంలో ఉన్న సిమియోను దేవుని గుర్తెరిగి మరి దేవుని ఆరాధించాడు. సో ఇలా చాలా మంది దేవుని ఆరాధిస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. సో యేసుప్రభు చెప్తున్నాడు, అంటే దేవుడు ఆత్మ కనుక మరి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని. సో ఇలా మనం చూసుకున్నట్టయితే బైబిల్లో ఎవరు ఈ విధంగా ఆరాధించారు అని. సో ఉదాహరణకు పౌలు శీలను మనం చూసుకున్నట్లయితే పౌలు శీలలు ఇద్దరు కూడా సో వారు ఏ తప్పు చేయనప్పటికీ వారిని రోమీయులు మరి కొట్టి చాలా కొట్టి వారిని బందీలు సంకెళ్ళు వేసి వారిని జైల్లో వేసినప్పుడు వారు తమ గాయాల వైపు చూడలేదు. వారు దేవుని వైపు చూస్తున్నారు. దేవుని వైపు చూసి ఆ రాత్రికాల సమయంలోనే మరి ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. సో అక్కడ ఈ విషయం మనం ఈ అపోస్తుల కార్యాల్లో మనం చూడవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వారు వారి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని మహిమపరిచే విధంగా వారు జీవిస్తున్నారు. ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ విధంగా వారి క్రియల ద్వారా వారి ఆలోచనల ద్వారా దేవుని వారు ఆరాధిస్తున్నారు. ఇంకా మనం రీసెంట్ గా చూసాం మరి ప్రకాశం డిస్టిక్ లో మరి ఒక పాస్టర్ గారు ఆయన మందిరాన్ని పగలగొట్టినప్పుడు ఆయన మందిరం బట్టి మరి ధర్నాలు చేయలేదు కానీ ఇంకా ఏమీ రాస్తారోకలు చేయలేదు కానీ సో కరపత్రాన్ని పంచుతూ ఉన్నాడు. సో ఈ విధంగా చాలా మంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అని మనం చూసుకున్నట్లయితే దేవుడు మన కోసం ఏం చేశాడు అని మనం గమనించుకున్నట్లయితే మనం మీరు కానీ లేదు నేను కానీ చేసిన పాపానికి మనకు రావాల్సిన శిక్షను మరి ఆయన భరించాడు. మనకు రావాల్సిన అవమానాన్ని దేవుడు భరించాడు. ఆయన శిలువలో మరణించాడు. మరి నీ కోసం నా కోసం ఇంకెవరు కూడా మరణించలేదు. ఆయన మాత్రమే మరి మరణించాడు. సో కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించవచ్చు. మరణం దేవుని పట్టజాలదు. కాబట్టి మరి దేవుడు సజీవుడుగా మరి మరణాన్ని తిరిగి లేచాడు. దాన్ని బట్టి కూడా దేవుని ఆరాధించవచ్చు. దేవుడు కాకుండా ఇంకా ఎవరు కూడా మరి మన కోసం చనిపోలేదు, మన కోసం సజీవంగా ఉన్నవారు లేరు. ఎందుకంటే మనుషులు ఎవరైనా కానీ ఇంకెవరైనా కానీ సో కొంతకాలం మనతో జర్నీ చేయొచ్చు. దాని తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం సదాకాలం మనతో ఉంటాడు. మనం మరణించిన తర్వాత కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. సో అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. మన దేవుడు మాత్రమే మనకు తోడుగా మరి జీవితాంతం ఉంటాడు. ఆ తర్వాత కూడా ఉంటాడు.
మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలుసు. మనం ఆ స్థితిలోనే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మన అనుదిన అవసరతలు కూడా ఆయనకు తెలుసు. మనకు కావాల్సిన ఆహారం, మరి వస్త్రం కానీ, మరి ఉండడానికి ఇల్లు కానీ ప్రతీదీ ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని మనం ఆరాధించొచ్చు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, మనల్ని అనుదినం పోషిస్తున్నాడు. దాన్ని బట్టి కూడా దేవుని మనం ఆరాధించొచ్చు. ఇంకా మనం దేవుడు సజీవుడై ఉన్నాడు కాబట్టి మనం రేపటి గురించి మనం చింతపడట్లేదు. సో గొప్ప నిరీక్షణ మన హృదయంలో ఉంది. దేవుడు ఉన్నాడు, సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయని. ఆ నిరీక్షణతో మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. దాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఆరాధించొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే సృష్టిలో ఉన్న సమస్తం కూడా ఆయనను ఆరాధిస్తుంది. ప్రతిదీ మరి ఆయనను ఆరాధిస్తుంది. ఉదాహరణకు మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి మరి 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడున్న పెద్దలు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తమ కిరీటమును మరి ఒకసారి నేను చదవాలని కోరుకున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. 10, 11 తెలుగులో కంబైన్ గా ఉన్నాయి. రెవల్యూషన్ చాప్టర్ 4, 10 to 11. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే సమస్తాన్ని సృష్టించింది ఆయనే. ఆయన చిత్తం చొప్పున అవి సృష్టించాడు. సమస్తం కూడా దేవునికి లోబడుతున్నాయి. సో ఆయన సదాకాలం జీవించుండేవాడు కాబట్టి ఆయన మాత్రమే మహిమకు, ఘనతకు, ప్రభావం పొందిన అర్హుడు అని ఈ 24 మంది పెద్దలు అలాగే కోట్ల కొలది దూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. సో మనం కూడా దేవుడికి మనకు చేసిన మేలను బట్టి దేవుని మనం ఆరాధించవచ్చు, దేవుని మనం స్తుతించవచ్చు. దేవుని ఆరాధించడం అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని ఆరాధించవచ్చు. ఈ రోజు మాత్రమే కాదు, మన వర్క్ ప్లేస్ లో కానీ, ఇంకా ఎక్కడైతే మనం జీవిస్తున్నామో, మరి ఇరుగు పొరుగు ఇళ్లలో మధ్య కానీ, మన సమాజంలో కానీ మనం ఈ విధంగా దేవుని ఆరాధించవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి క్లుప్తంగా మరి క్లోజింగ్ లో మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలను గుర్తు చేస్తున్నాను. దేవుడు మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు. దేవుడు కాకుండా ఇంకెవరు మరి ఆరాధనకు యోగ్యుడు అయిన వారు ఎవరు లేరు. దీన్ని గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు తన కృప మన మీద చూపుతున్నాడు. సో మనం యోగ్యులం కాకపోయినప్పటికీ, అర్హులం కాకపోయినప్పటికీ ఆయన కృప, ఆయన కనికరం మన మీద చూపించాడు. చూపించి మనం ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో మనకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఈ బైబిల్ విషయంలో సో తన దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ మనకు అనుగ్రహించాడు. ఇంకా మనం చూస్తున్నట్టయితే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. సో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలను మన జీవితంలో జరిగిస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఈ సమయాన్ని తీసుకొని దేవుని స్తుతిస్తాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. One who's worthy of worship. We worship many things in this world. We give that position of worship. Sometimes it can be our jobs. Sometimes it can be our children. Sometimes it can be some people on whom we depend on for some things. Remember, none of them are to be worshipped. There's only one worthy of being worshipped, and that is our God. Therefore, we must learn to keep our best at His feet. Everything that we consider a crown must be at His feet as we worship Him. Sometimes we think it is because of this person in my life that I am here today. No. You think it is because of your job you are here today. Who gives you the health? Who gives you the ability? Who gives you the sound mind? Who provides? Who protects? So let us take this time and with that oneness, Lord, I want you to be the object of my worship in everything. And worship is not what you do today on a Sunday morning. It's not just that. It is the way you live your life. It is the choices you make. So let us take this time